హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జ్ఞాన్షీస్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరు ఎలా ఉన్నారో కమెంట్ చేయండి. ఈ వీడియో అయితే మా నాన్నమ్మ వాళ్ళ కొత్త ఇల్లు గృహప్రవేశం అనమాట. అంటే ఎంత పెద్దగా అయితే ఏం చేయలేదు, నార్మల్గా ఇంట్లో పాలు పొంగించుకొని ఇంట్లోకి అయితే వెళ్ళారు. ఆ వీడియో అనమాట ఇది. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, చూసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఎట్లా కూర్చుంది మా మమ్మీ, ఏమేమో ఏందో పొద్దుగా లేపి 4ంటికి అనుకొని ఇవి చూస్తుంది. అయ్యో పాలు మీరు లేవాలని 3ంటికి అలారం పెట్టిపోయారు. అండర్స్టాండ్ మొత్తం పట్టుకొని వస్తుంది. మొత్తం స్టాండే పట్టుకొని వస్తుంది. గృహప్రవేశానికి ఫస్ట్ బాసన్లన్నీ తీసుకొని వస్తుంది మా నాయనమ్మ. ఓయమ్మో, అయ్యో మళ్ళా కరెంటు పోయింది. ఇటు 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 పొంగుతున్నాయి. ఇటు పొంగాలుగా. 3 కిలోలు వస్తుందంట. అది మనం మంచిగా ప్రిపరేషన్. మా నాయనమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ అందరికి కలిపంట 3 కేజీల రైసు, ఓన్లీ పాయసమే, అంటే మేము బెల్లనమ్మంటాం, అదే వండుతుందంట. వాళ్ళందరికీ చికెన్ మటన్ కాదు దావత్ ఇచ్చేది. మా నాయనమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి అదే పెడుతుందంట. అందరిని పిలిచి అది పెడుతుందంట. కొందరికేమో పులిహోర అంట. అంటే పులిహోర క్యాన్సల్ అంట. అయితే ఓన్లీ బెల్లన్నమే అంట. ఇక అందరికి అదే అంట నైవేద్యం. పాయసం మేము ఇంకా ఎప్పుడు పిలుచుకునే పేరు అయితే బెల్లన్నం. అదే లొల్లి పని చేయి. నాకు కూడా చిన్న పని పడ్డది, పని చేసుకొని వస్తా. మళ్ళీ కలుద్దాం, బాయ్. మా నవీన్ కష్టపడి దొన్న పగ్గడుతున్నారు. ఎన్నిసార్లు వంగినాయి? 2 సార్లు. అమ్మో, ఇక నన్ను పెట్టుకొని నైవేద్యం వండుతున్నా, నన్ను చూపియవా అంట. ఇది కూడా అంట బొట్టు పెడుతుంది. అప్పుడే ముట్టించినాకంటే బొట్లు పెడతారంట గ్యాస్కి. పూజలు ఇట్లున్నాయి, ఉరుకుతుంది. అయ్యయ్యో నన్ను చూపి అన్నది. ఇట్లా చేస్తుంది పూజ. ఏం పూజనో ఏమో బంద్ చేసింది. మళ్ళీ గ్యాస్ బంద్ చేసి బొట్లు పెడుతుంది. ఓయమ్మో, నీ చేయికి అంత కుంకుమే ఉంది, అదే అంటుంది. కడుకో. ముట్టించింది 2 సార్లు, బంద్ చేసింది, ముట్టించింది. అయ్యో ఇంకొంచెం మంట పెట్టు. పెద్ద మనిషి వస్తున్నాడు. ఏయ్ గిన్నె లేపు పక్క, అటు పక్క అటు పొంగుతాయి. ఏం కాదు. అబ్బా ఆల్రెడీ గ్యాస్ ముట్టించింది ఆల్రెడీ. మళ్ళీ పూజలు చేస్తుంది బొట్లు పెట్టి. 3 సార్లు వంగినాయంట. అయిపోయిందంట పాలు. ఆ ఎండ తీసి బయట ఏరి. పిని ఆ ఎండ తీసి బయట అయిపోరు. అది బాగాలే, పాలు చెప్తా నీ సంగతి. మెత్తగా ఉండాలి, ఫుల్ పాలు వేయాలి,
ఫుల్ పాలు వేయాలి, 1/2 లీటర్ కాదు లీటర్ పాలు వేయాలి. అల్లి ఇప్పుడు మంచిగా నెయ్యిలో జీడిపప్పు బాగా మంచిగా వేసి మరిన్ని వేయాలి, కిస్మిస్ కూడా. సరేనా? చెత్త పేపర్లు అన్నీ పట్టుకొని వస్తున్నా. ఏం చేస్తున్నావే? అన్ని పేపర్లు అన్నీ ఏర్కొచ్చుకుంటున్నావు. ఇంకా రారిగా పైకి ఇది చూడు కూడా ఎడిపోతున్నావు చెప్పు. చిన్న ఒకటే కూరగాయలు పోయినాడు కూర్చుందని రెండు నారాయణ భూమి చూడు ఎన్ని రాయం అనుకోలే. ఏడిపోతున్నావు కొడమా? కొత్తిల్లు గట్టి చెప్పు. ఇళ్ళలో పోతున్నావా? రాయ కుడికాలు పెట్టిరా ముందుకు, చేయి పట్టుకుంది ఆడు. కొంగులు ముడేయలేదు ఎక్కడమ్మను మిస్టేక్ చేస్తున్నావు చిన్నది. ఇది చూడు, చెయ్యి ఊపవా? కత్తి ఊపుతున్నావు, షాక్ ఊపుతున్నావా? కొత్త ఇంట్లోకి వచ్చిన వాళ్ళకు సెల్ఫ్ కూడా కరెక్ట్ కోటమ్మ సైజే ఉంది. దేవుని ఫోటోలు దగ్గరికి మొక్కు పక్క ఏం తిరగాలి నీకు తెలియదు, ఏం తెలియదు. తిరుగు 3 చుట్లు తిరుగు, 3 రౌండ్లు తిరుగు. ఒక తిరుగు, 1 2 ఇంకోటి 3 ఇకర్రా ఆశీర్వాదం తీసుకో. కొత్త ఇంట్లోకి వచ్చినప్పుడు ఆశీర్వాదం తీసుకోవాలి. పెద్ద అయినది మొక్కు, కాలు మొక్కు. పెట్టాయి కాలు ముందర పెట్టాయి. అక్షంతాలు వేయమ్మ కొన్ని బియ్యం. దీర్ఘాయుష్మాన్ భవ. చలో రైట్ పో, సల్లా కొనుపో బిడ్డ పో. చూసుకో
బాయ్ బాయ్. సైకిల్ తీసుకొని పోతున్నాం. సైకిల్ ఖరాబ్ అయింది, రిపేర్ చేయిస్తాను అని చెప్పేసి. ఎవరిదంటే ఈ సన్ని సైకిల్ అని. ఇదే బాయ్. గృహప్రవేశం కంప్లీట్ అయిపోయింది. రిటర్న్ వెళ్ళిపోతున్నాం. బాయ్. ఒక మంచి